మైండ్ గేమ్ను పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్. డిఎంకే మాజీ మంత్రి సెంధిల్ బాలాజీ హస్తం. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే తీర్మానంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని లేదా పార్టీ ఫిరాయించాలని కోరుతూ 35 కోట్ల ఆఫర్. గత 40 రోజులుగా క్యాడర్ను లాగేందుకు స్టాలిన్ టీం కుట్ర. ఈ విషయాన్ని బయటపెడితే కుటుంబంతో సహా అంతం చేస్తామంటూ బెదిరింపులు. అవినీతిపైన ఉక్కుపాదం మోపుతూ పాత డిఎంకే మంత్రుల స్కామ్ల ఫైళ్లను తిరగదోడుతూ ఉండడంతో తట్టుకోలేక ముఖ్యమంత్రి విజయ్ గారిని గద్దెదించాలని ప్లాన్. ఈ హార్స్ ట్రేడింగ్ వివాదంతో తమిళనాడులో డిఎంకే వర్సెస్ టీవీకేల మధ్య రాజకీయం మరింత ముదిరిన వైరం. తమిళనాడు పొలిటికల్ థ్రిల్లర్ జరుగుతోంది. సీఎం విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 400 కోట్ల కుట్ర చేసినట్టుగా డిఎంకే నేతలపైన ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. ఓం శ్రీ మహాశక్తి జ్యోతిష్యాలయం కోయ పూజారి దేవరాజు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. తమిళనాడులో ముదురుతోన్న రాజకీయ సమరం. విజయ్ సర్కార్ భద్రతపై ఇంటెలిజెన్స్ నిఘా మరింత కఠినతరం. 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టిన డిఎంకే. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ నేతృత్వంలో నూతన ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరిగిన ఒక భారీ రాజకీయ కుట్రను రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం, చెన్నై పోలీసులు భగ్నం చేశారు. కేవలం 7 వారాల్లోనే విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపాదించ తలపెట్టిన అవిశ్వాస తీర్మానంలో అధికారపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రతిపక్ష డిఎంకే కీలక నేతలు తెర వెనుక హార్స్ ట్రేడింగ్ తెరలేపారనే మైండ్ గేమ్ను పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడంతో చెన్నై రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కృష్ణగిరి జిల్లా ఉత్తంగరై నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజా చెన్నై పోలీస్ కమిషనర్కు ఇచ్చిన అధికారిక ఫిర్యాదులో ఈ కుట్ర మొత్తం బయటపడింది. జూన్ 29న తనను ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ అనే సర్వే సంస్థ అధినేతగా పరిచయం చేసుకున్న తిరునావక్కూరుసు అనే వ్యక్తి సంప్రదించాడని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా త్వరలో ప్రవేశపెట్టబోయే తీర్మానంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని లేదా పార్టీ ఫిరాయించాలని కోరుతూ సదరు వ్యక్తి ఇళయరాజాకు ఏకంగా 35 కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేశాడు. దీనికి ఎమ్మెల్యే నిరాకరించడంతో ఈ విషయాన్ని బయట పెడితే కుటుంబంతో సహా అంతం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుపైన తీవ్రంగా స్పందించిన చెన్నై పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఐపీడీఎస్ ప్రతినిధి తిరునావక్కురుస్తో పాటు కరూరుకు చెందిన వ్యాపారి రమేష్ త్యాగరాజన్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ కుట్ర వెనుక డిఎంకే కీలక నేత, మాజీ మంత్రి వి సెంధిల్ బాలాజీ, ఆయన సోదరుడు అశోక్ కుమార్ల హస్తం ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయని అంతర్గత వర్గాలు వెల్లడించాయి. నిందితుడు నరేష్ సెంధిల్ బాలాజీకి అత్యంత ఆప్తుడని, అశోక్ కుమార్ సూచనల మేరకే ఈ బేరసారాలు సాగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సెంధిల్ బాలాజీ సోదరుడు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపైన టీవీకే ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు మంత్రి పి నిర్మల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, గత 40 రోజులుగా డిఎంకే అధినేత స్టాలిన్, ఆయన కోటరీ మా ఎమ్మెల్యేలను లోబపరచడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మా ప్రభుత్వం అవినీతిపైన ఉక్కుపాదం మోపుతూ పాత డిఎంకే మంత్రుల స్కామ్ల ఫైళ్లను తిరగదోరుతూ ఉండడంతో తట్టుకోలేక దాదాపు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ముఖ్యమంత్రి విజయ్ గారిని గద్దెదించాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వంలో స్థిరత్వం లేదంటూ డిఎంకే చేస్తున్న మైండ్ గేమ్కు ఈ అరెస్టుల నిదర్శనమని ధ్వజమెత్తారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి మిత్రపక్షాల మద్దతుతోనే మే 10న ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన విజయ్కు ఈ 35 కోట్ల కుట్ర ఉదంతం మొదటికి పెద్ద సవాలుగా నిలిచింది. ఒకవైపు డిఎంకే ఈ ఆరోపణలను ఖండిస్తున్నప్పటికీ చట్టపరమైన ఆధారాలతో పోలీసులు ముందుకు వెళ్తూ ఉండడం ఆ పార్టీని డిఫెన్స్లో పడేసింది. ఈ హార్స్ ట్రేడింగ్ వివాదంలో తమిళనాడులో డిఎంకే వర్సెస్ టీవీకేల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరిందని
విజయ్ సర్కార్ భద్రతపై ఇంటెలిజెన్స్ నిఘాను మరింత కఠినతరం చేసిందని స్పష్టమవుతోంది.